13వ తారీఖున జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లలో మెదక్ పార్లమెంటు మరి ఈరోజు విజయం సాధించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసినటువంటి సందర్భంలో మెదక్ పార్లమెంట్కి సంగారెడ్డి జిల్లా నుండి 2 కాన్స్టిట్యున్సీలు మరి మెదక్ పార్లమెంట్కి వస్తాయి. అందులో భాగంగా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ, పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ 2 కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి మండల్ ప్రెసిడెంట్లు కావచ్చు, అదేవిధంగా జిల్లా నాయకులు కావచ్చు, జిల్లా నాయకత్వం కావచ్చు, మండల్ ప్రెసిడెంట్లు, మండల్ నాయకత్వం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గత నెల రోజులు, ఎలక్షన్స్కి ముందు నెల రోజుల నుండి ఎప్పటికప్పుడు జిల్లా పార్టీ తరఫు నుంచి కానీ, క్యాండిడేట్ తరఫు నుంచి కానీ ఏ ఒక్క కార్యక్రమం ఇచ్చినా కూడా కష్టం అనుకోకుండా కసితో భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్లో జెండా ఎగరవేయాలనే ఒక కసితో పనిచేసి మరి ఈరోజు విజయం సాధించినందులో భాగం అందరి కష్టం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నెల రోజులు ప్రతి మండల్లో, ప్రతి గ్రామంలో కూడా మరి ఇక్కడ అన్న రఘునందన్ అన్న క్యాండిడేట్తో సహా అందరూ కూడా మేము క్యాండిడేట్లము, మేము ఈరోజు ఎలక్షన్లో నిలబడ్డాము అనే విధంగా కష్టపడి పనిచేసి మరి ఈరోజు విజయం సాధించడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది, అసలు సంగారెడ్డి జిల్లాలోనే లేదు అని చెప్పుకున్నటువంటి సందర్భం. అందులో భాగంగా మెదక్ పార్లమెంట్లో మరి 6 కాన్స్టిట్యున్సీలలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక కాన్స్టిట్యున్సీలో మెదక్ ఎమ్మెల్యే ఉన్నాడు. భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేలు లేరు, జెడ్పీటీసీ లేరు, ఎంపీటీసీ లేరు, ఎవ్వరు కూడా లేనటువంటి ఈ పార్లమెంట్లో మీరు ఏ విధంగా విజయం సాధిస్తారు అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భం. అయినా కూడా మేము గెలుస్తామనే ఒక నమ్మకంతో, పట్టుదలతో, క్యాండిడేట్తో సహా అందరం కూడా ముందుకెళ్ళినటువంటి సందర్భం. మరి ఈరోజు ఇక్కడ గెలిచినటువంటి క్యాండిడేట్ కూడా అందరికీ సుపరిచితులే. మరి రఘునందన్ అన్న అంటే ఎవరికి తెలియనటువంటి వ్యక్తి కాడు, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. తనను పంపిస్తే పార్లమెంట్లో ఈ మెదక్ పార్లమెంట్ అభివృద్ధికి మరి తప్పకుండా చేయగలుగుతారు, చేస్తారనే నమ్మకంతో ఈరోజు నమ్మి ఓటేసి గెలిపించినటువంటి ఈ మెదక్ పార్లమెంటు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందులో భాగంగా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ, పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ మీద నమ్మకంతో ప్రజలు ఓటేసి గెలిపించారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమందరం కూడా రఘునందన్ అన్న గారితో మరి ఈ 2 కాన్స్టిట్యున్సీల అభివృద్ధికి కూడా మరి ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదే విధంగా కలిసికట్టుగా పనిచేసుకుంటూ మనం పోతే సంగారెడ్డి జిల్లాలో మునుముందు రాబోయే ఏ ఎలక్షన్ అయినా కూడా సునాయాసంగా ఎదుర్కోగలుగుతాం, విజయం సాధించగలుగుతామనే నమ్మకం ఈరోజు కార్యకర్తలకి అందరికీ కూడా ఒక నమ్మకం అనేది బలంగా ఏర్పడింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఎన్నో దశాబ్దాలుగా మరి గెలుస్తామని చెప్పి ప్రతి ఎలక్షన్లో ప్రతి కార్యకర్త కష్టపడుకుంటూ పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నప్పటికీ ఎప్పుడు కూడా అపజయమే ఎదురైంది. కాబట్టి కొన్ని సందర్భాలలో భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, మండల్ ప్రెసిడెంట్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మేము ఎన్ని సంవత్సరాలు ఈ జెండా మోసుకుంటూ పోతున్నాం కానీ విజయం అనేది సాధించట్లేదు కదా అని ఏదో ఒక సందర్భంలో బాధపడినటువంటి రోజులు కూడా మేమందరం దాన్ని ఫేస్ చేసినాం. కానీ ఈరోజు గర్వంగా అందరూ కూడా అంటే తినగ వేపాకు కూడా తీయనుండును అనే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా విజయం సాధిస్తదనే నమ్మకం అందరికీ కలిగింది. మరి ఎందుకంటే నరేంద్ర మోదీ గారు గత 2 టర్ములు కూడా
మన భారతదేశానికి చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, తను తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రజలందరూ కూడా స్వాగతించారు. అంటే అందరూ కూడా ఏకీభవించారు. చేసినటువంటి పనులు కావచ్చు, అభివృద్ధులు కావచ్చు, తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అందరూ కూడా ప్రజలు ఈరోజు నిజంగా ఇలాంటి ప్రధానమంత్రి ఉంటే మన దేశం ఇంకా బాగుపడుతుంది, ఇంకా ముందుకు పోతుంది. కాబట్టి రేపటి తరాల వారికి కూడా మరొకసారి మనం అవకాశం ఇస్తే రేపటి తరానికి ఇంకా అభివృద్ధి చేయగలుగుతాడు అనే ఒక నమ్మకంతో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక మన మెదక్ పార్లమెంటే కాదు, మరి ఈరోజు మొట్టమొదటిసారిగా 8 పార్లమెంట్లను కైవసం చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మొదటిసారి ఎక్కువగా ఎంపీలను ఈసారి మేము కైవసం చేసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీని కూడా పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వంలో మరోసారి మోదీ ఉంటే తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించి మరి వారి ప్రధానమంత్రి మూడోసారి ప్రధాని కావడానికి మరి అందరూ కూడా ఈరోజు ముందుండి ఓటేసి గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి భారతదేశంలో ఉన్నటువంటి ఓటర్లను కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలను గెలిపించినటువంటి ప్రజలందరినీ కూడా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రధానమంత్రి మరి తెలంగాణ రాష్ట్రానికి గతంలో మనం చూసినాం అనేక విధాలుగా అభివృద్ధి చేసిండ్రు. అదేవిధంగా మునుముందు ఈ గడిచే 5 సంవత్సరాలు కూడా మంచి అభివృద్ధి వారి ప్రధానమంత్రి మూడోసారి ప్రధాని కావడానికి మరి అందరూ కూడా ఈరోజు ముందుండి ఓటేసి గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి భారతదేశంలో ఉన్నటువంటి ఓటర్లను కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలను గెలిపించినటువంటి ప్రజలందరినీ కూడా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రధానమంత్రి మరి తెలంగాణ రాష్ట్రానికి గతంలో మనం చూసినాం అనేక విధాలుగా అభివృద్ధి చేసిండ్రు. అదేవిధంగా మునుముందు ఈ గడిచే 5 సంవత్సరాలు కూడా మంచి అభివృద్ధి చేసి ప్రజలను నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకెళ్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సంగారెడ్డి కాన్స్టెన్సీ, పటాన్చెరు కాన్స్టెన్సీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని మరి ఆదరించి అభిమానించి ఓటేసి గెలిపించిరో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉంటాము, అభివృద్ధితోటి ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రాబోయే స్థానిక ఎలక్షన్స్లలో కూడా ఇదే విధంగా ఈ స్టేజీ మీద ఉన్నటువంటి ప్రతి నాయకుడు కావచ్చు, ఈరోజు అంటే మేము కూడా కొద్ది టైంలోనే ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పి డిసైడ్ అయినాం. కాబట్టి చాలామంది మండల ప్రెసిడెంట్లు కావచ్చు, నాయకులు కావచ్చు రాలేకపోయారు. వారందరూ కూడా ఇదే విధంగా కష్టపడి పనిచేసి రేపు స్థానికంగా కూడా వచ్చే ఎలక్షన్స్లలో తప్పకుండా పనిచేసి మరి స్థానికంగా ఉండే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు కైవసం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.